సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన చివరి దశకు చేరింది. వరుసగా ఆ దేశ వ్యాపారవేత్తలతో సమావేశమవుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. రేపటితో సీఎం రేవంత్ జపాన్ పర్యటన ముగియనుంది. పెట్టుబడులు, రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది. జపాన్ వ్యాపారవేత్తలతో ఇప్పటికే 12,000 కోట్లకు పైగా పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్న ముఖ్యమంత్రి వరుసగా ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎక్స్పోలో పాల్గొన్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ వేదికపై రాష్ట్ర ప్రత్యేకతలు, పారిశ్రామిక అనుకూలతలు, ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలను చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశారు. ఒసాకాలో జరిగిన వరల్డ్ ఎక్స్పోలో పాల్గొన్న సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలపై వారితో చర్చించారు. నవ ప్రపంచాలను నిర్మిద్దామన్న ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ విజన్ను వివరించారు. సీఎం వెంట ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటికే పలు ముఖ్యమైన నగరాలను సందర్శించిన సీఎం బృందం అక్కడ అమలవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసింది. ఇవాళ హిరోషిమాకు వెళ్లనున్నారు సీఎం. పీస్ మెమోరియల్ను సందర్శిస్తారు. అక్కడే ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం హిరోషిమాలో వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్తో భేటీ అవుతారు. ఆ తర్వాత భారత్ జపాన్ బిజినెస్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. అనంతరం హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మజ్డా మోటార్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. రేపు జపాన్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకుంటారు సీఎం.